ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న రమణి కళ్యాణం మూవీ రివ్యూ. ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, ఈ మూవీలో హీరోయిన్ రాజ్, హీరోయిన్ అయిన సంజన. రాజ్ అండ్ అలాగే సంజన వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అండ్ అలాగే వాళ్ళ లవ్ ట్రాక్ ని చాలా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేశారు. అదైతే ఈ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు అనమాట. బట్ మూవీలో మెయిన్ గా ఏంటంటే, సో ఈ మూవీలో మెయిన్ పాయింట్స్ ని ముందుగానే రివీల్ చేసేస్తారు. దానివల్ల మూవీ అనేది ఒక ప్రిడిక్టబుల్ వేలో వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ లో రివీల్ చేసిన పాయింట్ అనేది ఇంటర్వెల్ కు బాగున్నప్పటికీ, బట్ ఆ పాయింట్ ని యూస్ చేసుకుని సెకండ్ హాఫ్ ని ఇంట్రెస్టింగ్ గా నడపలేకపోయారు. ఇంకోటి ఏంటంటే, ఇంటర్వెల్ రివీల్ చేసిన పాయింట్ ని సో దాన్ని అలాగే హోల్డ్ చేసి క్లైమాక్స్ లో రివీల్ చేస్తుంటే ఆ ఇంపాక్ట్ అనేది వేరే లెవెల్లో ఉండేదని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో లవ్ ట్రాక్ బాగున్నప్పటికీ, బట్ ఆ లవ్ ట్రాక్ ని ఇంకొంచెం సీన్స్ తో సాగదీసిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది అనమాట. అంటే మెయిన్ పాయింట్ లోకి ఎప్పుడు వెళ్తారు అనే మైండ్ సెట్ లో మనమైతే ఉంటాం అనమాట. అప్పటి వరకు మూవీని సాగదీసుకుంటూ వస్తారు. అండ్ అలాగే ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. ఈ మూవీలో కొన్ని సాంగ్స్ కూడా ఆ లవ్ అనే ఎమోషన్ ని చాలా బాగా వర్కౌట్ అయ్యేలా చేస్తాయి. బట్ మెయిన్ గా ఏంటంటే, ఈ మూవీ క్లైమాక్స్ లో నుండి అండ్ అలాగే ఈ మూవీ కొన్ని సీన్స్ లో డ్రామా అండ్ అలాగే ఎమోషన్ ని ఇంకొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంటే బాగుండదని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, హీరోయిన్ రాజ్ తనకేంటి పెరాలసిస్ వచ్చేసి తన కాళ్ళు చచ్చిపడిపోతాయి అనమాట. అండ్ అలాగే హీరోయిన్ అయిన సంజన వచ్చేసి తనైతే బ్లైండ్ అనమాట. సో వీరిద్దరికి డిసేబుల్స్ ఉన్నప్పటికీ, బట్ దానిని వాళ్ళు ప్రాబ్లమ్ గా తీసుకోకుండా ఒకరు కలుసుకోవడం, వాళ్ళ మధ్య ప్రేమ అనేది చిగురించడం, ఆ ప్రేమ ఎంతవరకు వెళ్ళిందనే పాయింట్ మీదే రిమైనింగ్ స్టోరీ అయితే ఉండిద్ది అనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, మెయిన్ గా నేను చెప్పుకోవాల్సి వచ్చేది సెకండ్ హాఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ పోర్షన్ లో ఆ పోర్షన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. మిగతా మూవీ మొత్తాన్ని ఏదో సాగదీసుకుంటూ వెళ్ళిన ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. అంటే ఏంటంటే, అసలు మెయిన్ పాయింట్ ని అంత ప్రాపర్ గా యూజ్ చేసుకోలేదు. అండ్ అలాగే వీళ్ళ లవ్ ట్రాక్ తోను అండ్ అలాగే కొందరు క్యారెక్టర్స్ తోను ఏదో అలా మూవీని నడిపిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది. ఇక ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడాల్సి వస్తే, మెయిన్ పాయింట్ లోకి వెళ్ళడానికి టైం అయితే తీసుకుంటారు అనమాట. ఎప్పుడైతే మన హీరో హీరోయిన్స్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయిద్దో, వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ అయిద్దో, ఆ లవ్ ట్రాక్ అనేది కాస్త బ్యూటిఫుల్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ కి అదే హైలైట్ అనమాట. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, అంటే వీళ్ళ మధ్య చిన్న గొడవలు, ఆ గొడవల్లో మళ్ళీ వాళ్ళు కలవడం, సో అలాంటి పాయింట్ని ఇంకాస్త క్యూట్ గా రొమాంటిక్ గా చూపించాలన్నమాట. అలాంటి సీన్స్ ని కూడా సింపుల్ గా అయితే తేల్చేశారనమాట. ఈ క్లైమాక్స్ పోర్షన్ కి చాలా వరకు ఎంగేజ్ చేస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ పాయింట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, స్టోరీ పాయింట్ బాగుంది, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది, బట్ మన డైరెక్షన్ అండ్ అలాగే ఎగ్జిక్యూషన్ చాలా వీక్ గా ఉండడమే ఈ మూవీకి పెద్ద మైనస్ నాకైతే అనిపించింది. ఇక ఈ మూవీలో మెయిన్ గా ఏంటంటే సినిమాటోగ్రఫీ అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా సోసోగా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇదండి రమణి కళ్యాణం మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్టు ఈ వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.